బీచ్ దగ్గరలో అయితే బిజినెస్ బాగా జరుగుతుంది కదా అనేసి తీసుకొచ్చి షాప్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ చూస్తే మనకి బిజినెస్ అసలు రన్ అవే అవ్వడం లేదు. అసలు లాస్ శాంటోస్లో ఉన్న జనాలు పిజ్జాలు తింటున్నారో లేదో తెలియట్లేదు కానీ నాకైతే ఒక్క డెలివరీ కూడా రాలేదు. చూడండి, నేను ఎంత తక్కువ కాస్ట్ పెట్టినా సరే నా దగ్గర ఎవ్వరూ పిజ్జా కొనడానికైతే రావడం లేదు. ఎంత బాధేస్తుందో తెలుసా? నేనైతే ప్రతి ఒక్కరికి చాలా తక్కువ రేటుకి పిజ్జాలు అమ్ముదాం అనుకుంటున్నాను. కానీ చూడండి, గత 2 రోజులుగా నా షాప్ దగ్గరికి అయితే ఎవరూ రావడం లేదు. కానీ ఇక్కడ క్యాప్స్ కొనుక్కుంటున్నారు, ఐస్ క్రీమ్స్ కొనుక్కుంటున్నారు, కోక్స్ కొనుక్కుంటున్నారు, ఇంకా డ్రింక్స్ అండ్ అలాగే జ్యూసెస్ కూడా తాగుతున్నారు. కానీ జనాలందరూ ఎందుకు పిజ్జాని తినడం అవాయిడ్ చేశారో అర్థం కావడం లేదు. ఈ మధ్యన ఏంటో తెలియట్లేదు, జంక్ ఫుడ్ని బాగా అవాయిడ్ చేసిన దగ్గర నుంచి ఎవరు పిజ్జాలు సరిగ్గా తినడం లేదు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచిగా బిజినెస్ జరుగుతుంది, ఒక నాకు తప్ప. చెప్తున్నాను కదా, చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్ దగ్గర జనాలు ఉన్నారు అండ్ అలాగే వాళ్ళకి సేల్స్ కూడా చాలా మంచిగా రన్ అవుతున్నాయి. కానీ నాకు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఒక్క కస్టమర్ కూడా వచ్చిందే లేదు. ఈ రోజు నేను షాప్ తెరిచినా సరే వృధా తప్పించి ఒక్క రూపాయి కూడా మనం సంపాదించింది లేదు. ఇలాగే రన్ అయితే గనక మనం నెలకు వచ్చేసరికి దీనికి రెంట్స్ అన్ని కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు బర్గర్లు కూడా కొనుక్కుంటున్నారు. ఆఖరికి చూడండి, ఈ స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాడి దగ్గర కూడా ఆఖరికి కొనుక్కుంటున్నారు. కానీ నా దగ్గర ఎవ్వరూ కొనుక్కోవడానికి రావడమే లేదు. అయ్యో, ప్రతి షాప్ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, ప్రతి షాప్కి మంచిగా సేల్ రన్ అవుతుంది. మనకి తప్ప అసలు మనం ఏం చేసామో అర్థం కావట్లేదు. తక్కువ రేటుకి పిజ్జాలు ఎట్లవైనా మనం చేసిన తప్పు. అయినా అందరి కోసం ఆలోచించి తక్కువ రేటుకి పెట్టి నేను చాలా మోసపోయాను. అదే లాస్ కూడా నాకు వచ్చింది. అయినా నేను ఎవరి కోసం ఆలోచించాను? జనాల కోసమే కదా. వాళ్ళందరూ తక్కువ రేట్లో ఉంటే వచ్చి తింటారు కదా అనుకున్నాను. పైగా సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఏ సమ్మర్ సీజన్లో నేను ఇలా ఏగలు తోలుకుంటూ ఉండలేదు. కానీ ఇదే మొదటిసారి చెప్తున్నాను కదా. ఏం చేస్తాను చెప్పండి, అసలు బిజినెస్లు ఇంత దారుణంగా రన్ అవుతాయనేసి ఎప్పుడు ఊహించనే లేదు. ఒకటే బాధ వస్తుంది అబ్బా, ఇక్కడ ఇంతమంది షాపులకి వెళ్తున్న జనాలు మన షాప్ దగ్గరికి ఎందుకు రావడం లేదో అసలు అర్థం కావట్లేదు. ఎంత ట్రై చేశానో జనాలందరినీ రప్పించడానికి ఆఖరికి పిజ్జాల ప్రైస్ కూడా తగ్గించాను, కానీ ఎవరు రావడమే లేదు. చూడండి, దిస్ పిజ్జా అని చెప్పేసి చాలా మంచిగా పెట్టాను, కానీ కొనడానికి ఎవ్వరూ రాలేదు. ఇంతకు ముందు ఒక డెలివరీ బాయ్ కూడా ఉండేటాడు. ఒక్కరు కాదు, మొత్తం 3 ఉండేటాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోండి ఒకప్పుడు బిజినెస్ ఎలా రన్ అయ్యేదో. కానీ కాలం గడిచే కొద్దీ పిజ్జాలు తినడం అయితే జనాలు మానేస్తున్నారు. అలా మనకి కూడా బిజినెస్ తగ్గిపోతుందేమో అనేసి భయమే ఎక్కువ వేస్తుంది. ఓకే, నేనైతే కనుక షాప్ క్లోజ్ చేశాను. ఏం లాభం చెప్పండి? ఉన్నా సరే మనకి డబ్బులు రావడం లేదు, ఒక్క పిజ్జా కూడా సేల్ అవ్వడం లేదు కదా. అలాంటప్పుడు షాప్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకోసమే నేనైతే షాప్ ని క్లోజ్ చేసేసాను. కాసేపు మనం ఇక్కడ నుంచొని ఏదో ఒక బిజినెస్ ఆలోచించాలి. ఒకడు మనగాడు, వీడేవాడు సించాను. అయ్యో, ఈ సైకిల్ తొక్కలేకపోతున్నానే, ఇంకా ఎంత దూరం తొక్కాలి? అమ్మయ్యా, వచ్చేసాను. ఇంతకీ లిఖిత్ మామ ఉన్నాడా లేడా? అయ్యయ్యో, ఏంటిది షాప్ క్లోజ్ చేసింది? రోజు ఈ సమయానికి ఓపెన్ చేసే ఉంటుంది కదా. అయినా గత 2 రోజులుగా చెప్తున్నాడు సించాన్ అసలు మన బిజినెస్ మంచిగా రన్ అవడం లేదు అనేసి. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. పిజ్జా రేట్లు కూడా తగ్గించాను తెలుసా, బట్ కాకపోతే ఎవరు వచ్చి కనుక్కోవడం లేదంట. ఇంతకీ ఎక్కడున్నాడో ఏంటో. ఓయ్ లిఖిత్ మామ, ఎక్కడున్నావయ్యా? ఇదిగోండి, ఇక్కడ బండి కూడా లేదంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడికో వెళ్ళే ఉంటాడు. ఒక నిమిషం చూద్దాం. ఒకవేళ బైక్ ఎవరన్నా వేసుకెళ్ళినా సరే ఇక్కడ ఎక్కడో ఉంటాడు. ఓ లిఖిత్ మామా, ఎక్కడున్నావయ్యా? నీకోసం అక్కడి నుంచి సైకిల్ తొక్కని వస్తే నువ్వు ఎక్కడ కనిపించడం లేదు. అయ్యో, ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఒకవేళ ఎప్పుడన్నా సరే లిఖిత్ మామాకి మనసు బాలేదనుకోండి, ఇక్కడే బీచ్ దగ్గరికి వెళ్లి నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు చెప్పాను కదా ఇక్కడే ఉంటాడనేసి. ఇదిగోండి, బైక్ కూడా ఇక్కడే ఉంది. ఓకే, ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. లోపలికి వెళ్లి అసలు ఏమైందో అడుగుదాం, ఆగండి. ఎందుకని డిసప్పాయింట్ అయ్యాడు? గాయ్స్, అసలు లిఖిత్ మామ ఎందుకు డిసప్పాయింట్ అయ్యాడో మీకేమైనా తెలుసా? నాకైతే తెలిసినంత వరకు మాక్సిమం బిజినెస్ కోసమే అయి ఉంటుంది. అసలు బిజినెస్ రన్ అవ్వకపోతే హౌస్ రెంట్ కానివ్వండి ఎలా కడతాడు? హౌస్ అంటే ఓన్ అనుకోండి, బట్ కాకపోతే ఇంకా కట్టాల్సినవి చాలా ఉంటాయి కదా. లిఖిత్ మామా, ఇక్కడున్నావా? అయ్యో, నీకోసం మొత్తం అంతా తిరిగి నా ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం నశించిపోయింది. సరేలే గాని, ఇంతకీ ఏమైంది? ఎందుకని అలా నుంచున్నావు? ఒక్కరోజు బిజినెస్ అవనంత మాత్రాన ఇక్కడికి వచ్చి ఇలా బాధపడాలా? నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు లిఖిత్ మామా. సించాన్, దయచేసి నన్ను కొద్దిసేపు ఇసికించక అర్థమవుతుందా? నేను ఇప్పుడు నీకు సమాధానం చెప్పే పరిస్థితులు అయితే అస్సలు లేను.
అసలు బిజినెస్ ఎందుకు రన్ అవ్వట్లేదో ఏంటో అర్థం కావడం లేదురా. నాకైతే ఈ బిజినెస్ ని రన్ చేయాలనైతే అనిపించడం లేదు. అందుకోసమే కదా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ బిజినెస్ మనకి సెట్ కాదు, ఇది వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, డబ్బులేమో చాలా తక్కువ వస్తాయనేసి. అందుకోసమే నీకు చెప్తాను, నా మాట విను. ఆ రెస్టారెంట్ మొత్తాన్ని నువ్వు సేల్ చేసేసాయి. అప్పుడన్నా సరే మనం కొత్త బిజినెస్ పెట్టుకుని మంచిగా రన్ చేయొచ్చు. లేదంటే చాలా కష్టం అవుతుంది, చూసుకో. ఇదిగో నేను చెప్పేది ఒక్కసారన్నా ఆలోచించావా? కొత్త బిజినెస్ పెట్టుకున్నాం అనుకో, మనకి కూడా కొద్దిగా హుషారు వస్తుంది. అసలు ఏగలు తోడుకునే బిజినెస్ ఉంచుకొని ఏం లాభం చెప్పు లిఖిత్ మామా. ఇదిగో నేను ఒక మంచి బిజినెస్ ఐడియా ఇస్తాను, నువ్వైతే మాత్రం ఆ రెస్టారెంట్ ని సేల్ చేసేసాయి. ఇప్పుడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రతి దాంట్లో ఫోటోలు తీసి, ఇదిగోండి ఇక్కడ పిజ్జా షాప్ ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను బీచ్ దగ్గర అని చెప్పు. వాళ్ళకి ఎలాగో నువ్వు ఏగలు తోలుకుంటున్నావని తెలియదు కదా, ఖచ్చితంగా వచ్చి వాళ్ళు మంచి ప్రైస్ కి కొనుక్కుంటారు. తర్వాత తెలిసిందనుకో వాళ్ళు కొనుక్కోరు ఎవ్వరు. కాబట్టి ఎప్పుడే అమ్మడం చాలా వరకు మంచిది. ఇదిగో ఎందుకు చెప్తున్నానో ఏంటో ఆలోచించు. చిన్న పిల్లాడు చెప్పాడు నేను వినేదేంటి అనుకున్నావనుకో, మొత్తానికి బిజినెస్ ఉండదు, ఏమీ ఉండదు. చూసుకో చాలా లాస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా రాకుండా పోతాయి. నువ్వు ఎంత చెప్పినా సరే నాకైతే అసలు నమ్మకం రావడం లేదురా. ఈ బిజినెస్ మీద నమ్మకమే పోయింది సించాన్. ఎంత ట్రై చేసావురా. ఎన్ని రోజుల నుంచి మనకి బిజినెస్ లేకపోయినా ప్రతిరోజు వచ్చి మనం రెస్టారెంట్ తెరుస్తూనే ఉన్నాం. అవును, అందుకే కదా ఇప్పుడు సేల్ చేసామని చెప్తున్నాను. ఇదిగో ఇంకసలు లేట్ చేయక నా మాట విను. ఇదొక్కసారి నా మీద ట్రస్ట్ ఉంచు. ఖచ్చితంగా ఒక మంచి బిజినెస్ ఐడియా ఆలోచించి నీకు చెప్తాను. ఈలోగా మనం దీన్ని సేల్ చేసామనుకో, నేను కూడా ఆలోచించుకుంటాను. పద వెళ్దాం. నువ్వు చెప్పావనేసే కేవలం నేనైతే మాత్రం దీన్ని సేల్కి పెట్టేశాను. ఓకే, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అయితే కనుక అప్లోడ్ చేసేసాను. ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశాను. ఓకే సించాన్, కానీ నాకు అర్థం కానిది ఏంటంటే దీన్ని ఎవడన్నా కొంటాడంటావా? మంది చూడ్డానికి రిచ్ గానే కనబడుతుంది, కానీ ఎవడన్నా కొంటాడో కొండని డౌట్ ఉందంతే. నీకు అర్థం కావడం లేదు. బీచ్ దగ్గర షాప్ ని సేల్ చేస్తున్నావంటే ఖచ్చితంగా ఎవడొకడు వచ్చి కొనుక్కుంటాడు. నువ్వు ఏం కంగారు పడుకు, నేను మాటిస్తున్నాను కదా. 100% ఎవడొకడు వచ్చి మంచి డబ్బులకి కొనుక్కుంటాడు. అప్పుడు మనం కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు లిఖిత్ మామా. అయినా మనం ఆలోచించే కొత్త బిజినెస్ కోసం ఇప్పుడు మనం మెయిన్ టార్గెట్ పెట్టుకోవాలి, అంతేగాని పోయిన దానికోసం కాదు. పోయేది ఎలాగో పోతుంది కదా, వచ్చేదానికోసం ఆలోచించామనుకో, ఖచ్చితంగా మనం నెక్స్ట్ బిజినెస్ లోనా సరే మంచిగా హైలైట్ అవ్వచ్చు. నువ్వు అంతలా చెప్పావు కాబట్టి నేను కూడా తీసుకువెళ్లి అందులో పోస్ట్ చేశాను. లేకపోతే చేస్తానా చెప్పు? అయినా ఎన్ని రోజులు నమ్మకంగా ఉన్నాం, కాకపోతే ఒక్క రోజు కూడా మనం పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా డబ్బులే రాలేదు. కాబట్టి ఇక మనం ఆ రెస్టారెంట్ ని సేల్ చేయడమే మంచిదిరా సించాన్, మంచిది. సించాన్ ఒక్క నిమిషం ఉండు, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరో కొనడానికి అయి ఉంటారని అనుకుంటున్నాను. హలో, ఎవరు మాట్లాడేది? సార్ నేను చెప్పండి, లిఖిత్ మాట్లాడుతున్నాను. ఏంటి, స్టోర్ని కొంటారా? ఓకే ఓకే ఓకే, కానీ సార్ దాని రేట్ అవి అందులో అప్లోడ్ చేశాను, చూసుకున్నారా? నాకు ఏమీ ఇబ్బంది లేదు, నేను కొనడానికే చూస్తున్నాను. పైగా బీచ్ దగ్గర కాబట్టి నాకు ఇంకా మంచిది. సరే, నేను కొనడానికి రేపు పొద్దున రమ్మంటావా? నువ్వు ఎంతైతే డబ్బులు పెట్టావో అందుకే నేను కొంటాను. 30 లక్షల రూపాయలు ఎంతో పెట్టినట్టుకున్నావు. ఆ 30 లక్షల రూపాయలే ఇస్తాను. కనీసం నేను బ్యాగింగ్ కూడా చెయ్యట్లేదు కాబట్టి రేపు పొద్దున్నే వచ్చి నాకు దాన్ని సేల్ చేసేసి. అయ్యో తప్పకుండా సార్, తప్పకుండా రేపు మార్నింగే వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి, నాకు టైం చెప్పండి, ఆ టైం కల్లా అక్కడ ఉంటాను. ఓకే సార్, మరి ఉంటాను. మర్చిపోకండి అయితే పొద్దున నాకు ఫోన్ చేయండి. ఓకే సార్, ఓకే మరి ఉంటాను మరి. ఓకే బాయ్. అమ్మయ్యా, ఫైనల్లీ సించాన్ మన స్టోర్ని కొనడానికైతే ఒకరు ఫోన్ చేశారు. స్టోర్ని కూడా మనం ఇప్పుడు సేల్ చేసేబోతున్నాం. సించాన్, నువ్వు ఏదన్నా ఐడియా ఆలోచించావా? నువ్వే కదరా ఏదో ఐడియా ఆలోచిస్తున్నాను చెప్పావు, అదే మనం కొత్తగా పెట్టే బిజినెస్ కోసం. అయ్యో, నువ్వు ఎందుకు అప్పుడే కంగారు పడిపోతున్నావు? రేపొద్దున మన చేతిలోకి డబ్బులు రాగానే నా ఐడియాని నేను కరెక్ట్ గా పాటిస్తాను చూడు. ఆల్రెడీ ఎప్పుడో ఐడియా అనేసుకున్నాను, ఇంకా దాన్ని అమల్లోకి తీసుకురావడం ఒక్కటే లేట్ ఉంది. రేపొద్దున ఎలాగో డబ్బులు వస్తాయి కదా, అప్పుడు మనం అంచక్క ఆ ఐడియానైతే గనక అమలు చేద్దాము. ఓకేనా? ఇంక వెళ్ళి పడుకుందాం. అయ్యో, ఏంటి లిఖిత్ మామ ఇంకా పడుకోలేదా? పోతే పోయిందయ్యా బాబు, ఎందుకంత బాధపడిపోతున్నావు? ఏదో మీ ముత్తాతల నుంచి వచ్చిన స్టోర్ లాగా. అంటే ఎంతో కష్టపడి పెట్టుకున్నది కదరా, దానికోసమే కొద్దిగా బాధగా అనిపిస్తుంది, అంతకు మించి ఇంకేమీ లేదు సించాన్. సరే, ఎలాగో నువ్వు రేపు ఏదో బిజినెస్ కోసం చెప్తున్నావు కదా, ఎందుకే అదేంటో చెప్పొచ్చు కదరా, ఎందుకురా ఇలా సస్పెన్స్ పెట్టి చంపుతున్నావు? ఇదిగో సించాన్, నీ మీద నమ్మకం ఉండే నేను నా స్టోర్ ని మొత్తం సేల్ చేసేస్తున్నాను.
ఒకవేళ తర్వాత వాడికి మంచిగా బిజినెస్ జరిగినా సరే మనం ఎక్కడా బాధపడకూడదు. అంతకంటే మనం మంచి బిజినెస్ ని పెట్టాలి. అలా అయితేనే చెప్పు, లేకపోతే గనక రేపొద్దున మనం అసలు వెళ్ళొద్దు. అలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్లు ఏవి తీసుకోక, అర్థమవుతుందా? ఇదిగో నేను చెప్పేది విను. ఖచ్చితంగా నేను పెట్టే ఐడియా అయితే మాత్రం చూడు, మనకి డబల్ ధమాకాని ఇస్తుంది. 100% లిఖిత్ మామా. ఓకే సించాన్, పద మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఆల్రెడీ టైం కూడా చూసావా, 7:31 అయిపోయింది. ఓకే గాయ్స్, మనమైతే గనక ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాడంట. నేను చెప్పాను కదా, బీచ్ దగ్గర బిజినెస్ అంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఆశించి ఖచ్చితంగా ఇలాగే కొనుక్కోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. అందుకోసమే అతను కూడా ఎంత పొద్దున్నే వచ్చి మనకి ఫోన్ చేసేశాడు. ఓకే, మనం బైక్ మీద వెళ్తే బాగోదు కాబట్టి కార్ మీద వెళ్తున్నాము. రిచ్ గా ఉండాలి కదా, పైగా డబ్బులు ఇస్తారు కాబట్టి పెట్టుకోవడానికి బ్యాగ్ ఉండాలి. అండ్ అలాగే కారులో అయితే కనుక ప్లేస్ కూడా ఉంటుంది. అందుకోసమే కార్ని అయితే తీసుకున్నాను. ఓకే సించాన్, ఫైనల్లీ మన బిజినెస్ ని అయితే గనక సేల్ చేసేబోతున్నాం. నీ ఐడియా ఏదో చెప్తానన్నావు, ఇంకా చెప్పలేదు ఏంటి? ఇంకా చెప్పవా? సరిపోయిందిరా బాబు, నువ్వు పెట్టే సస్పెన్స్ తోటి నాకు ఫుల్గా తలపోటు వస్తుంది. సరే, ఫాస్ట్ గా మనం బీచ్ దగ్గరికి వెళ్ళాలి, పద. నిజంగా నాకు రెస్టారెంట్ చాలా బాగా నచ్చింది. చెప్తున్నాను కదా, అదిగో దిస్ పిజ్జా. ఇదిగో నేను ఇలాగే దీన్ని రన్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు పర్మిషన్ ఇస్తే నేను ఈ పేర్లు కూడా మార్చకుండా ఇలాగే రన్ చేస్తాను. ప్లీజ్ లిఖిత్, నాకు పర్మిషన్ ఇస్తావో? అయ్యో, నాకు ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, అర్థమవుతుందా? మీరు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ దిస్ పిజ్జా అనేది పోకుండా ఉంటే నాకు అదే చాలు. ఏదైతేనో ఫైనల్లీ మీరు కూడా రన్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషం. పైగా ఎంతో ఇష్టంగా పెట్టుకున్నది డబ్బులు అవసరం వల్ల సేల్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, కానీ మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు చూసుకుంటారన్న నమ్మకం అయితే నాకు వచ్చింది కాబట్టి మీకైతే అమ్ముతున్నాను. లేకపోతే ఖచ్చితంగా అమ్మేవాన్నే కాదు. ఓకే సార్, మరి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం అయినా సరే నాకు ఫోన్ చేయండి. ఓకే, మరి ఉంటాను. ఓకే, ఫైనల్లీ సేల్ చేసేసాము. సించాన్, ఇంక బయలుదేరదామా? పద. ఏదో బిజినెస్ ఐడియా అన్నావు కదా, దానికోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు కార్ని నువ్వు ఎక్కడ ఆపకుండా తిన్నగా బ్యాంక్ దగ్గరికి పోని. ప్రస్తుతానికి మన దగ్గర 30 లక్షల రూపాయలు ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మన దగ్గర 30 లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చెప్తాననుకున్నావా? చెప్పను. ఇంకా నీకది సస్పెన్స్ లోనే ఉంది. ఓకే, మన బ్యాంక్ లో అసలు ఎంత డబ్బులున్నాయో మనకు కావాల్సిందే. ఆఖరికి నా బ్యాంక్ లో ఉన్న డబ్బులను కూడా వదలట్లేదా నువ్వు? సరే, ఆ బిజినెస్ ని అటర్ ఫ్లాప్ చేయకుండా ఉంటే అదే సంతోషం. ఎంత డబ్బులు పెడుతున్నావో చూసావు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడున్న బిజినెస్ ని సేల్ చేసిందే కాకుండా మన సేవింగ్స్ ని కూడా పెట్టేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. మరి చూసుకో, అలా అయితేనే ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు తీద్దాం, లేకపోతే లేదు. పొద్దున్నే 8:30కి బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చాడు. అది ఓపెన్ చేసి లేదనేసి మళ్ళీ చూడండి ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. సార్, ఒకసారి నా అకౌంట్ లో మనీ ఎంత ఉందో చెక్ చేసి చెప్తారా? అకౌంట్ నెంబర్ చెప్తున్నాను, 389848689885. ఒకసారి చెక్ చేయండి సార్, అసలు ఎంత అమౌంట్ ఉందో. సార్, మీ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు ఉన్నాయి. అదిగో సించాన్, ఈ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు ఉన్నాయంట. అవి కూడా తీయమంటావా? ఒకవేళ అవి కూడా మనం పెట్టేశామంటే ఇంక అడుగు తినాలి. చూసుకో, ఫుడ్ తినడానికి కూడా డబ్బులు ఉండవు. ఒకవేళ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోతాయి. రన్ అయిందనుకో, ₹1 కూడా మనం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఓకే కదా, తీయమంటావా? మరి లాస్ట్ గా ఉన్నవి మన అకౌంట్ లో ఇవే 2 లాక్ రూపీస్. ఓకే, నువ్వు అంతా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి సార్, ఆ 2 లక్షల రూపాయలు కూడా ఇచ్చేసేయండి. 2 నిమిషాలే సార్, ఇప్పుడే తీస్తారు. ఓకే, మీ అకౌంట్ నెంబర్ ఏంటన్నారు? 384858984885. ఓకే, ఒక్క నిమిషం. ఇంకొద్దిసేపట్లో మీ అమౌంట్ అయితే గనక వచ్చేస్తుంది. ఎస్, ఓకే సార్, విత్డ్రాల్ అయ్యింది. అమౌంట్ అయితే గనక మీరు వెళ్ళి చివరి కౌంటర్ లో తీసుకోండి. ఏంటి నా వంక చూస్తున్నావు? ఇంకా లేట్ ఏంటి? పదా, వెళ్ళి డబ్బులు తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోదాము. నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు సించాన్. నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. కనీసం ఇన్ని డబ్బులు తీసిన తర్వాత ఇప్పుడు కన్నా బిజినెస్ ఏంటో చెప్తావా అనుకుంటే, అబ్బే ఇప్పటికీ ఆ బిజినెస్ ఏంటో చెప్పననే అంటున్నావు. నిజంగా ఎంత తరకవైతే చాలా కష్టం. సరే, ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అవ్వాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి నేను. ఓకే గాయ్స్, మనమైతే గనక అసలు వీడైతే అసలు ఏమీ చెప్పనంటున్నాడు. మనం ఎంతగానో అడగడానికి ప్రయత్నించాం, బట్ కాకపోతే వీడైతే అబ్బే అసలు నేను ఎంత అడిగినా సరే చెప్పనంటున్నాడు. చూద్దాం,
అసలు ఏంటో కాసేపట్లో మనకే తెలుస్తుంది అన్నాడు. నీ సోదు మాట్లాడతావా? నేను అడ్రస్ చెప్తాను, నువ్వైతే గనక అలాగే పోనివి. ఇదిగో మళ్ళీ నువ్వు ప్రశ్నలు అడిగావనుకో, నేను అడ్రస్ కూడా చెప్పను, బిజినెస్ కూడా చెప్పను. చూసుకో, అప్పుడు నువ్వు ఏం బిజినెస్ పెట్టాలో తల పీకేసుకుంటావు. ఎలాగో పైన తల లేదనుకో, ఇంకా ఉన్నది కూడా పీకేసుకుంటావు. జాగ్రత్త. ఈ మధ్యన నీకు ఎటకారాలు బాగా ఎక్కువైపోయినాయి రచించాన్. ఓకే ఎలాగా బిజినెస్ కాసేపట్లో తెలుస్తుంది కదా, అది ఫ్లాప్ అవనే అప్పుడు చెప్తాను. నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నందుకు అది ఫ్లాప్ అయితే చెప్తా నీ సంగతి. ఓకే, ఇప్పుడు ఎటువైపు వెళ్ళమంటావు? అయ్యో, దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నావా లెఫ్ట్కి తిరగమని? ఓ అయ్యో, కొద్దిగుండుంటే అని గుద్దెద్దును. అయ్యో గాయ్స్, అసలు బిజినెస్ ఏంటనేది నాకు అర్థం కావడం లేదు. ఓకే, మనం ఏమైనా గెస్ చేద్దామా? అసలు వీడు ఎందుకు ఈ రూట్లోకి తీసుకొచ్చాడు? కొంపతీసి బిజినెస్ అనేసి ఏమైనా సూపర్ కార్ కొంటాడే ఏంటి సిమియాన్ గడి దగ్గర? ఎందుకో నాకు డౌట్ వస్తుంది, వీడు సిమియాన్ దగ్గరికే తీసుకువెళ్తున్నాడేమనేసి. ఏంటి లెఫ్ట్ కా? అరే, సిమియాన్ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నావు సించాన్? అరే, ఇదేంటి బస్సు ఉంది ఇక్కడ? సిమియాన్ గడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎంత పొద్దున్నే వీడు రాడే ఇక్కడికి? ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్ లోనే వస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎందుకు మామ నువ్వు అలా షుగర్ పేషెంట్ లా తయారయ్యావు? అసలు చెప్పేదాకా ఏది వినవనుకుంటా. పదా, వెళ్ళి సిమియాన్తో మాట్లాడు, మొత్తం అంతా నీకు సిమియానే చెప్తాడు. రే సిమియాన్, అసలు ఏం జరుగుతుందిరా? వీడేమో ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం నువ్వు చెప్తావు అంటున్నాడు, వీడు మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పనంటున్నాడు. అసలు ఏంటి? అదేరా, నీ బిజినెస్ ఈ మధ్యన మంచిగా రన్ అవడం లేదనేసి సించాన్ గడి నాకు చెప్పాడు. అందుకోసమే ఈ బస్సుని తీసుకురమ్మని వాడే నాకు ఐడియా ఇచ్చాడనమాట. ఇది మంచిగా పనిచేస్తుంది, బట్ కాకపోతే సెకండ్ హ్యాండిల్ బస్సు. మీరు బస్ బిజినెస్ స్టార్ట్ చేస్తారంట కదా, సించాన్ చెప్పాడు. అందుకోసమే బస్సునైతే గనక ఎక్కడి నుంచో వెతికి మరీ తీసుకొచ్చాను. ఇదిగో, ముఖ్యంగా చెప్పాలంటే ఇది చాలా తక్కువ రేటుగా వచ్చింది. కేవలం 15 లక్షలకు మాత్రమే బస్సు అయితే గనక వచ్చింది. సించాన్ గడు మళ్ళీ ఎక్కువ రేటు ఉంటే వద్దు, మాకు తక్కువ రేట్లోనే కావాలి, మేము మోడిఫై చేస్తామనేసి చెప్పడం వల్ల తీసుకొచ్చాం. ఇందాక నుంచి అడిగావు కదా, ఇదే నా బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా నీకు చీప్ గా అనిపించొచ్చు. ఇదిగో, ఇది చీపే కాదు, మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ బస్సుని ఒక మంచి లగ్జరియస్ గా తయారు చేశామనుకో, చాలా మంది ఈ బస్సుని తీసుకోవడానికి ట్రై చేస్తారు. పైగా సమ్మర్ కాబట్టి మనకి ఇంకా అడ్వాంటేజ్. పిల్లలందరూ టూర్ కి ట్రిప్పులకి వెళ్ళాలి అనేసి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సుని ఎక్కువ మంది రెంట్కి తీసుకుంటారు. అప్పుడు మనకి అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది. కానీ బస్సు ఈ రేంజ్ లో ఉంటే ఎవడన్నా తీసుకుంటాడా? చూడు, దాని మీద మొత్తం మరకలు తప్ప ఏవీ లేవు, పెయింట్ కూడా సరిగ్గా లేదు. అందుకోసమే ఎవడో 15 లక్షల రూపాయలకి మనకు అంట కట్టేశాడు. ఎందుకని మామ అలా అనుకుంటున్నావు? మనం ఇదే బస్సుని మంచిగా రెడీ చేసామనుకో, చాలా మంది తీసుకుంటారు కదా. ఇదిగో, నాకు నమ్మకం ఉంది, ఈ బస్సుని మనం టాప్ క్లాస్ గా రెడీ చేయొచ్చు. నేను మాటిస్తున్నాను కదా, ఖచ్చితంగా మనం సూపర్ గా రెడీ చేద్దాం. ఇదిగో, మనం ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్తే కదా మనకి అప్పుడు ఫాస్ట్ గా రెడీ చేయడానికి కుదిరేది. ఇదిగో, ఇంకా మనం అసలు లేట్ చేయకూడదు, ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద పద పద, ఇంకా చెప్పాక ఇక్కడే ఉంటాడు. ఓకే, బాయ్ సిమియాన్, నా కోసం సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనల్లీ మనం లోపల మార్చాల్సినవి చాలా ఉన్నాయి. సీట్లు కూడా సరిగ్గా లేవు కాబట్టి మనం కొనుక్కోవాల్సిందే. అసలు ఆ బస్సు లోపల సీట్లే లేవు కదా సించా, నువ్వు ఎందుకని తీసుకున్నావు నాకు అర్థం కావడం లేదు. నిజంగా చాలా కోపం వస్తుంది నీ మీద నాకు. అనవసరంగా ఈ బస్సుకి 15 లక్షల రూపాయలు వేస్ట్. కోపం వస్తుంది సించాన్, ఎందుకని ఇలాంటి పని చేశావు? ఇప్పుడు మనం ఎంత రెడీ చేసినా సరే ఇది కొత్త దానిలా మారిపోతుందా? నేను రెడీ చేస్తానని చెప్పాను కదా, ఎందుకనేసి నువ్వు ఇందాక నుంచి అలా అయిపోతున్నావు? ఇదిగో, నేను లోపల సీట్స్ కానివ్వు, మొత్తం అంతా నేను రెడీ చేస్తాను. నువ్వు నాకు జస్ట్ సహాయం చేస్తే సరిపోతుంది. ఇదిగో, నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఖచ్చితంగా మనం ఈ బస్సుని టాప్ క్లాస్ గా రెడీ చేయొచ్చు. ఓకే, మనం మొత్తం అన్ని ప్లేస్లు తిరిగి ఫైనల్లీ గోల్ఫ్ కోర్ట్ దగ్గరికి అయితే గనక వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన బస్సుని మోడిఫై చేయడానికి. ఇంత పెద్ద బస్సు మన వీధిలో పడుతుందా? పట్టదు. పైగా అటు ఇటు కార్లు తిరుగుతాయి కాబట్టి మొత్తం అందరికి ఇబ్బందే. అదే ఇక్కడ అనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎలాగా ఈరోజు మ్యాచ్ లేదు కాబట్టి మనల్ని అయితే గనక వాడుకోమనే చెప్పారు. ఓకే, మనమైతే గనక ఈరోజు మన బస్సుని ఇక్కడే మోడిఫై చేయబోతున్నాము. మంచి ప్లేస్ కావాలి. ఇక్కడ బాగున్నట్టుకుంది కదా, అమ్మయ్యా, ఇక్కడ ఆపేద్దాము, సరిపోతుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మాత్రం తీసుకొచ్చేసాము. చూద్దాం, అసలు సించాన్ గాడు మోడిఫై చేస్తున్నాడు కదా, ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అన్నది చూద్దాము. ఓకే సించాన్, నీకేవో సామాన్లు కావాలని చెప్పావు కదా, పద బయలుదేరదామా?
ఏంట్రా అటు ఇటు ప్రదక్షిణాలు చేస్తున్నావు? నేను ఒక్కసారి బస్సు మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత సించాన్ నువ్వు సూపర్ రా అనేసి ఎత్తుకొని నన్ను ముద్దు పెట్టుకుంటావు. తర్వాత నేను చెప్తున్నాను చూసుకో. ఇదిగో నేను రెడీ చేయనంత వరకే. రెడీ చేసాననుకో ఇది చాలా బాగుంటుంది. లోపల సీట్స్ మొత్తం మార్చేయాలి. ప్రస్తుతానికి మనకి ఏమేం కావాలో చెప్తున్నాను, నువ్వైతే గనక నోట్ చేసుకో. ఇదిగో ఈ సీట్స్ మార్చాలి, ఇంకా డ్రైవర్ సీట్ మార్చాలి, ఇంకా స్టీరింగ్ మార్చాలి, ఇంకా లోపల బ్లాక్ గా ఉంది కాబట్టి ఇంటీరియర్ కూడా మార్చాలి. అంతకన్నా ముందు దీనికి పెయింటింగ్ తీసుకురావాలి, ఇంకా స్టిక్కరింగ్ కూడా మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనం చుట్టుపక్కల మొత్తం చూసుకున్నాం కాబట్టి నేనైతే బ్లూ కలర్ థీమ్ లో ఒక బస్సుని అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ మనం తీసుకొచ్చామనుకో సరిపోతుంది. సరే సరే, ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటాం? బస్సుని ఇక్కడే వదిలేసి మనం వెళ్లి మనకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుందాం. పద లిఖిత్ మామా, పద బయలుదేరదాం. ఓకే, ఫైనల్లీ మన సించానికి ఏవో కొన్ని ఐటమ్స్ కావాలంట. వాటి కోసం మనమైతే గనక ఇప్పుడు మార్కెట్ కి వెళ్తున్నాము. ఓకే, మార్కెట్లో అయితే గనక మనకి తక్కువ రేట్లో ఉంటే బాగుంటుందనేసి అనిపిస్తుంది. కానీ చూద్దాం. ఈ రోజు ప్రస్తుతానికి మార్కెట్లో పెయింట్లు అయితే కొద్దిగా ఎక్కువ రేట్లో ఉన్నాయనేసి అన్నారు. పెయింట్లు కూడా అంతే, అప్పుడప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడు స్టెబిలిటీగా ఉండవన్నమాట. అంటే అదర్ బ్రాండ్స్ బట్టి. అయ్యో, మనం వెళ్లాల్సింది ఆ రూట్ అయితే ఈ రూట్లోకి వచ్చేసాము. కొద్దిగా కన్ఫ్యూజన్. ఓకే, మనం వెళ్ళినంత ఫాస్ట్గా వెళ్ళి మనకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చుకొని ఇంకా బస్సుని అయితే గనక మొదలు పెట్టాలి. అదే మోడిఫై చేయడం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన సించానికి కావాల్సిన ఐటమ్స్ అన్నట్లు మనమైతే గనక తీసుకొచ్చేసాము. మిగిలింది మన సించాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏవేమి ఎలా పెడదాం అనుకుంటున్నాడు అన్నది. మీకు ప్లానింగ్ తెలియదు కాబట్టి నేనే చెప్పాలి. ఇదిగోండి, మనమైతే గనక లోపలికి చైర్స్ ని తీసుకొచ్చాము. ఇంకా అదే కాకుండా చూడండి, ఇక్కడ డ్రైవర్ కోసం అనేసి ఒక స్పెషల్ సీట్ ని కూడా తీసుకొచ్చాము. దీన్ని నేనైతే గనక బ్లాక్ కలర్ గా మార్చేబోతున్నాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదిగోండి, దీని మొత్తాన్ని రెడ్ కలర్ అయితే సూట్ అవుదబ్బా. బ్లూ కలర్ కదా మనం తీసుకున్న థీము, అందుకోసమే మనమైతే గనక ఈ సీట్లకు కూడా కవర్స్ వేయబోతున్నాము బ్లూ కలర్. ఓకే, ఫైనల్లీ మనం సీట్స్ కూడా మొత్తం అన్ని తీసుకొచ్చేసాము. సీట్స్ కూడా చాలా ప్రీమియం గా ఉన్న, పైగా తక్కువ రేటుకి మనకైతే గనక వచ్చాయి. కాబట్టి పెద్దగా మనకి పోయిందేమీ లేదనుకోండి. ఫస్ట్ మనం ఈ సీట్స్ అన్నిటిని పెట్టిన తర్వాత ఒక్కొక్క దానికి కవర్ వేసుకుంటూ రావాలి. దాని తర్వాత పెయింటింగ్ వేయాలి. దాని తర్వాత రిమైనింగ్ పనులన్నీ మొదలు పెట్టాలి. ఇదిగోండి, ఇంకా ఇక్కడ కనబడుతున్నాయి కదా, మనం బకెట్లు తీసుకొచ్చాము, ఇంకా పెయింట్లు కూడా తీసుకొచ్చాము. ఓన్లీ మనం ఎక్కువగా తీసుకొచ్చింది బ్లూ పెయింటే, ఎందుకంటే మనకి కావాల్సిందే బ్లూ పెయింట్ కదా. ఇప్పుడు మన థీమ్ వచ్చేసే బ్లూ కలర్, అలాంటప్పుడు మనం బ్లూ కలరే కదా తేవాల్సింది. ఓకే, ఇంకా మనకేం కావాలి? స్టిక్కర్స్ కావాలి. ఆ స్టిక్కర్స్ కోసం అనేసి తీసుకొచ్చాను. మనమే మనకి కావాల్సినట్టుగా మిషన్ తోటి స్టిక్కర్స్ ని ఒక షేప్ లోకి అయితే కట్ చేసుకుని మన బస్ కి అయితే గనక స్టిక్ చేయొచ్చు. అర్థమైందా? ఫైనల్ గా మనం మార్కెట్ కి వెళ్లి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే గనక ఇవి. ఇప్పుడు వీటితోనే మన బస్సుని అయితే గనక మనం మోడిఫై చేయబోతున్నాము. ఓకే, ఇది చేయడానికి సాయంకాలం అవుతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ గా సాయంకాలమే కలుద్దాము. ఓకే గాయస్, బస్సు కంప్లీట్ అవడానికి సాయంకాలం అవుతుందంట, కాబట్టి అప్పుడే కలుసుకుందాం అందరం. గాయస్, ఫైనల్లీ బస్సు అయితే గనక కంప్లీట్ అయిపోయింది. సించాన్, నువ్వైతే అదో కొట్టేశావురా. ఓకే గాయస్, మనం బస్సుని కూడా మోడిఫై చేసామని చెప్పుకున్నాం కదా. సించాన్ సూపర్. నిజంగా చూడండి, ఈ బ్లూ కలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దాంతో వైట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా సూపర్ గా ఉంది. చూడండి, మొత్తం బస్సు అయితే మాత్రం అదిరిపోయింది కదా. ఎస్, ఫైనలీ నాకైతే మాత్రం బస్సు చాలా బాగా నచ్చింది. క్లాసికో అనేసి అయితే గనక దీనికి పేరుగా అయితే పెట్టాడు మన సించాన్. అండ్ అలాగే మన బస్సు నెంబర్ వచ్చేసి 10502 అనమాట. ఓకే, నాకైతే బస్సు చాలా బాగా నచ్చింది. ఇందాక చూసినప్పుడేమో ఒక స్క్రాప్ బస్సు లాగా ఉంది, కానీ ఇప్పుడు చూడండి షోరూమ్ నుంచి తీసుకొచ్చిన లగ్జరీ బస్సు లాగా మెరిసిపోతూ ఉంది కదా, నిగనిగలాడిపోతుంది. ఓకే, ఫైనల్లీ మొత్తం అంతా చూశారు. ఇంకా లోపల ఇంటీరియర్ చూడాలి, అది మన సించానే చూపిస్తానన్నాడు మీకు. కష్టపడి ఐడియా ఆలోచించి చేసింది నేనైతే, ఇప్పుడు క్రెడిట్ మొత్తం నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావా? అందుకోసమే మిగతా మొత్తం నేను చూపిస్తాను. ఓకే, చెప్పాను కదా డ్రైవర్ సీట్ అయితే గనక బ్లాక్ కలర్ లో పెడతామనేసి. అందుకోసమే ఇదిగోండి, ఆ చైర్ అయితే గనక మనం బ్లాక్ కలర్ లోకి మార్చేసాము. ఓకే గాయ్స్, చూడండి ఎలా ఉందో, బస్సు అయితే మాత్రం అదిరిపోయింది కదా. ఇంకా మీరు లోపల చూడలేదు, లోపల సీట్స్ బ్లూ కలర్ అన్నాను కదా, ఇదిగోండి లోపల సీట్స్ కూడా మనం బ్లూ కలర్ లోకి అయితే మార్చేసాము. ఎందుకంటే అదే పర్ఫెక్ట్ కాంబినేషన్ అబ్బా, లేకపోతే అస్సలు బాగోదు కదా. ఓకే, ఫైనల్లీ మన బస్సుని అయితే గనక రెడీ చేసేసాము. లోపల చాలా స్పీకర్స్ పెట్టాము, అండ్ అలాగే ఏసీని కూడా మనం పెట్టడం అయితే జరిగింది. కాబట్టి
మనమైతే ఇప్పుడు బస్సుని టాప్ నాచ్ గా రెడీ చేసేసాము. ఇక రేపటి నుంచి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ రెంట్ కి ఇవ్వడానికి రెడీగా అయితే ఉంది. ఒక రోజుకి కాస్ట్ వచ్చేసి $100 అన్నమాట. కనిసించా నువ్వైతే అదరగొట్టావు. ఫైనల్లీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందిరా. ఓకే, టైం కూడా ఎక్కువైంది. మనం ఎలాగో అప్లోడ్ చేసేసాం కదా ఫేస్బుక్ వాటిల్లోని, ఖచ్చితంగా చూసి ఎవరో ఒకరు మనకి ఫోన్ చేస్తారు. ఓకే, ఫైనల్లీ మన కార్ని తీసుకుని అయితే మనం ఇంకింటికి బయలుదేరిపోతున్నాము. గాయస్, నాకైతే బస్సు చాలా బాగా నచ్చింది. అవుట్పుట్ ఎంత బాగా వస్తుందనేసి నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నిజంగా మన సించాన్ అయితే మాత్రం చాలా మంచిగా ఆలోచించాడు. దానికోసం మనకైతే మాత్రం అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. ఓకే, ఏదైతేనా ఫైనల్ గా బస్సు అయితే రెడీ అయిపోయింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. దేంట్లోని నేనైతే అసలు డిసప్పాయింటే అవ్వలేదు. ఓకే, ఇక మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎన్ని కాల్స్ వస్తాయో ఏంటో. ఖచ్చితంగా ఈ థీమ్ బస్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే బ్లూ అండ్ వైట్ లో ఉంది. ప్లస్ మనం చాలా సౌకర్యాలు మన బస్సులో అమర్చాం కదా. ఖచ్చితంగా మనకి కాల్ చేస్తారని అయితే గనక అనుకుంటున్నా. ఏంట్రా సించాన్ ఇలా జరిగింది? 2 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా ఒక్కరు కూడా బస్సు కోసం కనీసం ఫోన్ కూడా చేయలేదు. కొంతమంది ఏమో మెసేజ్ చేశారు, అరే ఇది రెగ్యులర్ థీమ్ లోనే ఉంది కదా, దీంట్లో అంత ప్రత్యేకమైనది ఏముంది మేము తీసుకోవడానికని ప్రతి ఒక్కరు అంటున్నారు. అయినా మనం ఇలా తయారు చేసి ఉండకూడదురా. నాకైతే నచ్చింది, నీ మీద నమ్మకం కూడా వచ్చింది. నువ్వు వేసిన ఐడియా చాలా బాగుంది, కాదనడం లేదు. కానీ జనాలు ఎవరికి ఈ థీమ్ అయితే అసలు నచ్చడం లేదు. ఇలా ఉంటే ఎవరు తీసుకుంటారయ్యా బస్సు అంటున్నారా? అంతకన్నా మంచి థీమ్ ని ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం మామా? అయినా మనం అంతకన్నా మంచి థీమ్ ని తీసుకురావడంటే చాలా కష్టం. అయినా జనాలందరికీ ఏమైంది నాకు అర్థం కావడం లేదు. కానీ మనం ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. ఇప్పుడు దాకా మనకి కొద్ది కూడా బిజినెస్ అవ్వలేదంటే ఈ థీమ్ ని మార్చాల్సిందే అని అనుకుంటున్నాను. ఈ థీమే ఎవ్వరికి నచ్చలేదంట. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఈ థీమ్ లో నచ్చకపోవడానికి ఏముందనేది నాకైతే అసలు అర్థం కాలేదు సించాన్. ఒకవేళ మనం వేరే థీమ్ ని తయారు చేసినా అది కూడా నచ్చుతుందో నచ్చదో నాకైతే అర్థం కావడం లేదురా. అవును, నిజమే నువ్వు చెప్పింది కూడా. కానీ మనం థీమ్ ని మార్చాలి కదా. ఇలాగే ఉంటే గనక ఎవ్వడు తీసుకోడు. ఓకే, నేనైతే ఆలోచిస్తున్నాను, బట్ కాకపోతే నా మెదడులోకి ఏమీ రావడం లేదు. కమాన్ కమాన్ కమాన్. ఇందాక బస్సు వచ్చినప్పుడు దాని మీదైతే గనక సంథింగ్ కింగ్ అనేదో ఉంది. కింగ్ 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 కింగ్. ఎస్, ఫైనల్లీ నాకైతే గనక ఒక థీమ్ ఐడియా వచ్చింది. చూడు, ఈ సించాన్ గారి థీమ్ ఇప్పుడైతే మాత్రం ఎలా పాపులర్ అవబోతుందో. ఇంకొక 2-3 బస్సులు తీసుకున్నా సరే తక్కువే. ఓకే గాయస్, మళ్ళీ మన సించాను థీమ్ నైతే గనక చేంజ్ చేస్తానని చెప్పేసి అన్నాడు. దానికోసం మనం మళ్ళీ ఈసారి రెడ్ పెయింట్స్ అండ్ అలాగే రెడ్ స్టిక్కర్స్ నైతే గనక మనం తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు బ్లూ నుంచి రెడ్ లోకి మార్చితే ఏ వస్తుందో ఏంటో తెలియదు, కానీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనకైతే తెలుస్తుంది. ఓకే, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అసలు థీమ్ ఏంటో మీరు చూద్దరు గాని, నాకు తెలుసు థీమ్ ఏంటో మీరు చూడాలి కదా. ఓకే గాయ్స్, ఫైనల్లీ థీమ్ అయితే గనక రెడీ అయిపోయింది. మరి అది ఏ టీమో కాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింగ్ కోహ్లీ అయితే గనక ఆడతాడు కదా ఆర్సీబీకి. అదే థీమ్ అయితే గనక మనం తీసుకొని బస్సుకి అయితే గనక వేసాము. చూడండి, మొత్తం అంతా ఫుల్ రెడ్డిష్ లో ఉండడం వల్ల ప్లస్ విరాట్ కోహ్లీ ఫొటోస్ బస్సు మీద ఉండడం వల్ల చాలా మంది బస్సుని తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు. అదే కాకుండా 2025 విరాట్ కోహ్లీ కప్పు గెలుచుకున్నాడు కదా ఆర్సీబీ తరపున. ఆ కప్పు ఫోటో కూడా మనమైతే ఇక్కడ పెట్టాము. చాలా మంది ఆర్సీబీకి ఎలాగో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూడండి ఈ బస్సుని అయితే గనక తీసుకుంటారు. ఇంకా మనం అక్కడక్కడ చిన్నగా ఫినిషింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫినిషింగ్ మనం చేయలేము కాబట్టి ఫినిషింగ్ చేసే వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి దీన్ని అయితే గనక చేపించాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ చూడండి బస్సు అయితే ఎలా ఉందో. ఇంకా దీనికి కొద్దిగా షైనింగ్ అండ్ అలాగే ఇంకొద్దిగా లుక్ నైతే గనక తీసుకురావాలి. అప్పుడు చాలా మందికి అయితే నచ్చుతుంది. చూడండి విరాట్ కోహ్లీ అయితే ఎలా కనబడుతున్నాడో బస్సు మీద. నిజంగా మనం తీసుకున్న థీమ్ అయితే వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. గాయస్, మీలో ఎంత మందికి ఈ థీమ్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది? ఓకే, అరే ఇప్పుడే అప్లోడ్ చేసాను సించాన్, చూడరా మనకి మెసేజ్ల మీద మెసేజ్లు. 2, 3, 4 ఎంతమంది కావాలంటున్నారో చూడు. గాయస్, మనం అనుకున్న ఆర్సీబీ థీమ్ అయితే గనక వర్కౌట్ అయింది. చాలా మంది మన బస్సులను అయితే గనక రెంట్ కి తీసుకువెళ్లి ఇన్స్టాగ్రామ్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, మనం రీసెంట్ గా ఇంకొక 2 బస్సులు కూడా తయారు చేయించాము. వాళ్ళు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసుకున్న ఫోటో అనమాట, అదే వీడియో అనమాట ఇది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మీకు నచ్చిందా అనుకుంటున్నా.